అది ఈ స్పెసిఫిక్గా మీరు ఈ సినిమాకి ఎవరు ఏంటి ఏ పాత్ర అన్న దగ్గర కొంచెం డిఫరెంట్గా ఆలోచిస్తుంటారా ఏంటి? లేదు సార్, ఈ సినిమాకి యాక్చువల్లీ నేను తేజుతో నేను ప్రశాంత్ గారితో అని ఒక సినిమా చేశాను. అప్పటి నుంచి పరిచయం నాకు తేజు. సో తేజు నేను అప్పటి నుంచి ట్రావెల్ అవుతూ ఉన్నాం సార్, ఇలాంటి ఒక కథ ఉంది చేద్దాం అది ఇదని. బట్ తేజు మీద నా మీద పెడతారా ఈ నంబరు, నీ మీద పెడతారా అనే ఒక క్వశ్చన్ మార్క్లో అలా అయిపోయాం సార్. చిన్నగా అయినా సరే చేసేద్దామని ఒక షార్ట్ ఫిల్మ్ మేకింగ్ చేస్తూ ఉంటారు కదా సార్, గొరిల్లా షూట్ లాగా. అలా చాలా మినిమల్ క్రూతో తక్కువతో నిజంగా ట్రావెల్ చేస్తూ తీద్దాం అనే దగ్గర గట్టిగా ఒక ఆలోచన స్టార్ట్ అయింది సార్. అది స్లోగా మనోడు ఒక్కొక్క సినిమా చేసుకుంటూ అలా వస్తున్నాడు. నేను ప్యారల్గా కెమెరా చేసుకుంటూ వస్తున్నాను. అదొక 4-5 ఇయర్స్గా జరుగుతూ ఉంది సార్. ఆన్ అండ్ ఆఫ్ మాట్లాడుకుంటూ ఉంటాం అప్పుడప్పుడు, ఏంటి పరిస్థితి, అది ఏమైనా డెవలప్ అయిందా అది అని. అట్లా ఫైనల్గా అది అక్కడ వచ్చి ల్యాండ్ అయింది సార్. 2021లో ఎక్కడో ఇంకా చేయాల్సిందే అని ఫిక్స్ అయ్యాం సార్. సార్ తేజ ఎలాగా మీకు మీ దృష్టిలో మెయిన్ లీడ్గా ఉన్నాడు. మిగిలిన క్యారెక్టర్లు కూడా అసలు మనోజ్ అప్పటికి ఆల్రెడీ లైమ్లైట్లో లేడు. మనోజ్ లైమ్లైట్లో లేడు. ఆల్రెడీ మనోజ్ని మీరు చూస్ చేసుకోవడం, పైగా విలన్ క్యారెక్టర్ చూస్ చేసుకోవడం సార్. అదే మనోజ్ గారు యాక్చువల్లీ సార్ ఆయన ఫిలిమ్స్తో నాకు ఒక చిన్న ఇంట్రెస్టింగ్ కనెక్షన్ ఉంది సార్. నేను మీకు తెలుసా అవన్నీ ఉంటాయి కానీ సార్, అంటే నేను కరెక్ట్గా ఇంజనీరింగ్ చదువుతున్న టైంలో ఆయన ఫిలిమ్స్లో ఎడిట్ స్టైల్ కానీ చాలా కొత్తగా ఉండే సార్. ఏదో అంటే ఒక చిన్న డిఫరెంట్ స్టైల్ని ఇష్టపడుతూ ఉంటాం కదా సార్, నేను బాగా అట్రాక్ట్ అయ్యాను ఆయన. సో ఆయన ఎలాగైనా చెయ్యాలనే ఇంట్రెస్ట్ ఉంది. బట్ అది ఎప్పుడూ ఆయన తేజుకి చెప్పాడంట, నేను చూస్తున్నా మంచి రోల్స్ వస్తే చేస్తాను అని. సో అడుగుదామా అని నేను పర్సనల్గా అడిగితే తేజుని అడిగి చూస్తాను, ఐ డోంట్ నో అని అలా అడిగారు. అలా వచ్చి చెప్పమన్నారు, చెప్పాము. సో ఈ సరే సార్ అంటే, కానీ ఈ క్యారెక్టర్కి ఒక చిన్న న్యాచురల్ అగ్రెషన్ ఉంటుంది సార్, మీరు చూశారు కాబట్టి. చిన్న అగ్రెషన్ ఉంటుంది ఆయనలో కూడా ఉంటుంది సార్. ఆయనకు న్యాచురల్ అగ్రెషన్, న్యాచురల్ స్వీట్నెస్ రెండు ఉంటాయి పక్కన ఉంటాయి. అదే మనోజ్ గారు అదే ఆ పాత్ర ఒకటే కాదు మీరు తీసుకున్న మిగతా ఏ క్యారెక్టర్కి ఎవరెవరిని తీసుకున్నారో సో వాళ్ళందరూ కూడా పర్ఫెక్ట్గా అదే అంటే కొత్త ఫేసు ఇప్పుడు దీనికి ఈయనే సూట్ అవుతాడు అనేది తీసుకున్నారు. ఎక్సెప్ట్ వస్తున్న అంటే జనాల్లో కూడా ఒపీనియన్ ఉంది, నాకు కూడా అనిపించింది మన కిషోర్ తిరుమల ఒకటే కొంచెం ఓకే, అదొకటే కొంచెం ఎందుకో. లేదు సార్, కిషోర్ తిరుమల గారు యాక్చువల్లీ నేను ఆయన కూడా ఒక సినిమా చేశాను. అవును. సో ఆయన యాక్చువల్లీ టెరిఫిక్ సార్. అంటే సెన్స్ ఆఫ్ హ్యూమర్, ఆయన రైటింగ్లో సెన్స్ ఆఫ్ హ్యూమర్ కానీ ఆయన రియల్ లైఫ్లో కూడా ఒక అదే వెరీ ఇంట్రెస్టింగ్ సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఉంటుంది సార్ ఆయనకి యాక్చువల్లీ. కానీ ఏమైందంటే ఆ తప్పుకు నేను బ్లేమ్ తీసుకోవాలి సార్. చిన్న మాట ఆయన మీదకి వచ్చిందన్నా కూడా రీజన్ ఏంటంటే అది కొంచెం బిగినింగ్లో కొంచెం ఆయన పాత్ర కొంచెం కట్ చేసాం సార్. అవునా? సినిమా టెంపో స్పీడ్గా ఉంచడానికి కొంచెం కట్ చేసాం సార్, రూట్ కొంచెం మిస్ అయింది. ఓకే ఓకే. అదర్వైజ్ అది కూడా ఉండదు సార్. ఇట్స్ డన్ ఎ గ్రేట్ జాబ్.